నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. డాలర్తో రూపాయి మార్కు విలువ రోజురోజుకు పతనమవుతూ జీవితకాల కనిష్టానికి చేరింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 10% దిగజారింది. ఒక ఆగస్టులోనే 3% పడిపోయింది. ముడి చమురు ధరలు, అమెరికా చైనా వాణిజ్య యుద్ధ భయం, టర్కీ అర్జెంటీనా కరెన్సీల పతనం, కార్పొరేట్ కంపెనీలు డాలర్ల కొనుగోలు వంటి అంశాలు రూపాయి క్షీణతకు దారితీశాయి. రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనానికి కారణాలు ఏమిటి? ఈ పతనం ఏ స్థాయి వరకు దిగజారవచ్చు? స్టాక్ మార్కెట్ సహా ఇతర రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సతీష్ కంతేటి గారు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త. సతీష్ గారు, డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తూ వస్తుంది. ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకు గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి ఈ రకంగా దిగజారుతుందంటారు? ముఖ్యంగా మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెన్సీలు ఎంతో కొంత డాలర్కి ఎగనెస్ట్గా వీక్ అవుతా ఉంది. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. యుఎస్ ఎకానమీ బాగా పుంజుకునేసరికి డాలర్ స్ట్రెంగ్త్ వల్ల అన్ని ఎమర్జింగ్ ఎకానమీస్లో కొద్దిగా వీక్నెస్ చూసాం. ఒకటి. రెండవది, ప్రపంచవ్యాప్తంగా 2008 తర్వాత ఆర్థిక సంక్షోభం తర్వాత యుఎస్లో కూడా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించారు. ఇప్పుడు వడ్డీ రేట్లు అక్కడ పెంచడం మొదలు పెట్టేసరికి డబ్బులు మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇతర దేశాల్లో పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు అనే ఊహాగానంతో కొద్దిగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్న దేశాల్లో క్షీణత ఎక్కువ చూస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో అయితే అర్జెంటీనా, టర్కీ లాంటి దేశాలు, ఇండోనేషియా దేశాల్లో కొద్దిగా బాగా క్షీణించింది. సో మన దేశంలో కూడా 10% దాకా క్షీణించింది. సో టు అన్ ఎక్స్టెంట్ మన దగ్గర కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కంటిన్యూస్గా పెరగటం వల్ల అండ్ ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంపోర్ట్స్ కూడా గణనీయంగా పెరగటం వల్ల మన దగ్గర కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి ఆ ఎఫెక్ట్ కూడా రూపాయి క్షీణత మీద మనకి కనపడుతుంది. సో ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వడ్డీ రేట్లు టైట్నింగ్ సైకిల్ వల్ల మన రూపాయి క్షీణించడం ఒకటి. అండ్ మనకున్న పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందో దానివల్ల కూడా ఈ రూపాయి క్షీణత కొద్దిగా ఎక్కువైందని చెప్పచ్చు. రాంబాబు గారు, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే నిపుణులు కావచ్చు, ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ రూపాయి క్షీణత కొనసాగుతూనే ఉంది. ఇది ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందంటారు? ప్రస్తుతం ఒక సంవత్సరం బట్టి రూపాయి అట్లా క్షీణిస్తూనే ఉంది. దాదాపుగా 10% నష్టపోయి ఇవాళ 71.37 చేరింది దానికి. అయితే మెయిన్లీ వీటన్నిటి మనం చూస్తే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా మటుకు దోహదం చేశాయని చెప్పాలి. వాటికింది ఇంటర్నల్గా కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి డాలర్కి ఉండేటటువంటి డిమాండ్ పెరగటం, దాన్ని ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేటటువంటి అవకాశాలు ఉండి దాని డాలర్ని వాళ్ళ కరెన్సీ అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి పాలసీ ఒకటి అడాప్ట్ చేయటం. దాని క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక చూస్తే ఇవాళ దాదాపుగా $78 పర్ బ్యారెల్ ఆ రకంగా చేరుకుంది. అది అంటే 35-40 రూపాయలు ఉండేటటువంటి దాని నుంచి హైయెస్ట్ స్టేజ్కి $140 వెళ్ళినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల మనది కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. దాదాపుగా 2% పైబడి ఉంది. 0.6% వరకు దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఉండేటటువంటిది ఇవాళ దాదాపుగా 2%కి వెళ్ళింది. అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ లెక్కల్లో కూడా మీరు ఇందాక అన్నట్లు బ్యాంక్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ లెక్కల్లో కూడా చూస్తే 2.5% జీడిపికి దాంతో కంపేర్ చేస్తే ఉండేటటువంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కనుక దాటిందనంటే దాని ఎకనామికల్ క్రైసిస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలని. ఒక 4 సంవత్సరాల క్రితం 2013-14 సంవత్సరాలు 4.5% ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కాగానే ఇమీడియట్గా వాటి మీద ఇంపోర్ట్స్ మీద మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం వల్ల మెయిన్లీ మనకి దిగుమతులు వచ్చేటప్పటికి క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ ఇవి రెండు కూడా చాలా పెద్ద సంఖ్యలో మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఇంపోర్ట్స్ చేసుకున్న తర్వాత వాటిని పే చేసేటటువంటి ఆ డాలర్ ఎప్పుడైతే వాల్యూ పెరగటం మొదలుపెట్టిందో దాంతో రూపీ కరెన్సీ అనేది డీవాల్యూట్ అవ్వటం మొదలుపెట్టింది. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనేటువంటి డాలర్కి పెరగటం వల్ల అనేక దేశాలు, ఇప్పుడు మన దేశం ఒకటే కాదు,
ఇండోనేషియా కానీ, టర్కీ కానీ, మెక్సికో కానీ, అర్జెంటీనా కానీ ఇట్లాంటి గ్రోయింగ్ ఎకానమీస్ ఉండేటటువంటి కంట్రీస్ కూడా వాళ్ళ కరెన్సీ నష్టపోయినాయి. మనం కూడా నష్టపోయినాం. దీనివల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో చైనా మధ్యలో అండ్ అమెరికా మధ్యలో ఉండేటటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఆ వార్ వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి డెవలపింగ్ ఎకానమీస్ అన్నీ కూడా కింద పట్టడం అనేటిని మనం చూసాం. ఇవాళ చూస్తే ఇటువంటి సిచ్యుయేషన్ కనుక మనం ట్యాకిల్ చేయాలనంటే రిజర్వ్ బ్యాంక్ ఫారిన్ రిజర్వ్స్ని ఎక్కువగా పెంచుకునేటటువంటి అవకాశాలు పరిశీలించడం. ఫారిన్ రిజర్వ్స్ పెరగాలనంటే మన ఎక్స్పోర్ట్స్ పెరగాల్సిందే. ఓ పక్కన ఎక్స్పోర్ట్స్ పెరగకుండా ఇంపోర్ట్స్ని విపరీతంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ పే చేసేటటువంటి మనీ ఏదైతే డాలర్లో మనం పే చేస్తున్నామో డాలర్ వాల్యూ ఎక్కువగా పెరిగినప్పుడు ఇవన్నీ కూడా చైన్ ఎఫెక్ట్స్ వచ్చి చివరికి అది ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదాలు. అంచేత ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటన్నిటిని చాలా క్షుణ్ణంగానే గమనిస్తోంది. వీటిలో మనం చేయాలంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇతోధికంగా మళ్ళీ క్రెడిట్ ఫెసిలిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పెరగకుండా మనం ఇంపోర్ట్స్నే పెంచుకుంటూ వెళ్ళిపోయి అందులో గోల్డ్ లాంటి నిరర్ధకమైనటువంటి ఇంపోర్ట్ అది, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మనకి ఇండియన్ ట్రెడిషన్స్లో గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఉండలేం. ఎస్పెషల్లీ జూన్ జూలై తర్వాత పండగల సీజన్ ఎప్పుడైతే మొదలవుతుందో ఈ పసిడిని మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటిది ఎక్కువ దాంట్లో ఉంటుంది. ఓ పక్క డాలర్ వాల్యూ పెరగటం, ఇంకో పక్క పసిడి లాంటి రిటర్న్స్ లేనటువంటి ఈ ఇంపోర్ట్ అనేది పెంచుకుంటూ పోయిన తర్వాత తప్పనిసరిగా ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతూ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ కూడా ఓ పక్క కార్పొరేట్ రంగంలో సరైనటువంటి రీతిలో దాన్ని రన్ చేయకపోవటం, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్స్ అన్ని కూడా కొలాప్స్ అవటం, బ్యాంక్స్ అన్నీ కూడా విపరీతమైనటువంటి బ్యాడ్ డెట్స్తో సఫర్ అవటం. ఓ పక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇంకో పక్క డాలర్ వాల్యూ పెరగటం, ఇంకో పక్క డిమానిటైజేషన్, జిఎస్టీ అండ్ బ్యాంక్ డెట్ లాంటి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవటం వలన వీటన్నిటిని కలిపి ఎకానమీ మీద ఒక పెద్ద భారం పడింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఇన్ఫ్లేషన్కి దారితీసి క్రైసిస్లోకి వెళ్లకుండా కనుక మనం చూడాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, ఇంకంతకుమించి మార్గం లేదు. సో ఆ స్థితికి కనుక వచ్చిందనంటే దేశంలో సామాన్యుడి మీద విపరీతమైనటువంటి భారం పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. పాపారావు గారు, ఈ రూపాయి క్షీణత వల్ల ఒడిదుడుకుల స్టాక్ మార్కెట్, పెట్రోల్, డీజిల్, ఇతర ధరల మీద పెరుగుదల ఇవన్నీ చూస్తున్నప్పుడు సామాన్యుడిపై ఎటువంటి భారం పడుతుంది? దాన్ని అధిగమించాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఈ రూపాయి విలువ పతనం అనేది స్టాక్ మార్కెట్లని ప్రభావితం చేస్తుంది, వాటి వాల్యూ పడిపోవటానికి కారణం అవుద్ది ఇండెక్స్లో. అయితే అదే టైంలో స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ లేకపోతే ఎన్ఎస్సి తాలూకు పతనం అనేది కూడా రూపాయి మీద ఇంకో పక్క నుంచి అదే ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇది ఒక విషయస్ సైకిల్. ఇది ఎందుకు జరుగుద్ది? రూపాయి విలువ అంటే ఈ మధ్యకాలంలో ఇందాక సతీష్ గారు వివరంగా చెప్పారు, అమెరికాలో డాలర్ బలపట్టా ఉండటం, ఆయన మొత్తం ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం అన్నీ చెప్తున్నారు. డాలర్ బలపట్టడం వల్ల ఏమవుతుందంటే మిగతా కరెన్సీలలో పెట్టుబడులు లాభదాయకంగా లేవు. ఇప్పుడు డాలర్లో పెట్టుబడులు పెట్టుకుంటే డాలర్ బలపడుతుంది కాబట్టి వాళ్ళ ఆదాయము వాళ్ళ వెల్త్తో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇతర కరెన్సీల్లో ఉన్నటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకొని డాలర్ కరెన్సీలోకి వెళ్ళిపోతున్నారు. దాంతోనే అన్ని దేశాల్లో ఎమర్జింగ్ కంట్రీస్ అన్నింటిలో, డెవలప్ అవుతున్న కంట్రీస్ అన్నింటిలో కరెన్సీలు పతనం అవుతున్నాయి. అదే టైంలో ఏమవుతుందంటే మీరు గమనిస్తే భారతదేశం కరెన్సీ ఆసియాలో అన్ని కరెన్సీల కంటే కూడా ఎక్కువ పతనం అవుతుంది. అంటే ఆసియా దేశాలు ఉన్న వాటిల్లో ప్రపంచంలోనే ఎక్కువ పతనం అవుతున్న కరెన్సీల్లో కూడా ఒకటి మంది. అంటే అన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి మనం ఎన్ని చెప్పుకున్నా రెండోది ఇట్లా ఆసియాలో వరస్ట్. ఏదేమైనా కానీ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఉపసంహరించుకుంటారు పెట్టుబడులు అంటే, ఈ రూపాయి బలహీనపడితే రూపాయిని డాలర్లోకి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టేది ఎలా, విదేశస్తులు వచ్చినా డాలర్ని ఇక్కడ రూపాయిలో మార్చుకుని పెట్టుబడి పెడతారు. ఇక్కడ రూపాయి విలువ పడిపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి విలువ పడిపోద్ది. అందుకని ఉంచుకోవడానికి ఇష్టపడరు. రూపాయి విలువ పడిపోతున్న కొద్దీ వాళ్ళ పెట్టుబడులు ఎరోడ్ అయిపోతుంటాయి. దానికోసం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కూడా పడుద్ది. రెండోది ఏంటంటే చమురు మీద దీని ప్రభావం, డీజిల్ పెట్రోల్ మీద ధరల ప్రభావం ఎలా పడుద్ది. డీజిల్ పెట్రోల్ సహజంగానే పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోయిన కొద్దీ మన ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి కదా. ఎందుకంటే అంతకుముందు 68 రూపాయలు ఇచ్చే చోట ఈరోజు 71 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 3 రూపాయలు ఎక్కువే ఇస్తున్నాం మనం. 3 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందంటే ఏంటి, దేశంలో రూపాయి కరెన్సీ విలువ పట్టడంతో దేశంలో కూడా ఎక్కువ స్పెండ్ చేస్తే కానీ దాన్ని కొనలేము మనం బయట నుంచి, విదేశాల నుంచి. అంటే చమురు ధరలు పెరుగుతాయి, డీజిల్ ధర పెరిగిపోయిన కొద్దీ రవాణా ఖరీదైందిగా మారిపోయి, సరుకు రవాణా ఖరీదైందిగా మారిపోయి అది మొత్తం పోయి ఆ భారం మళ్ళీ డబల్ భారం, రూపాయి విలువ పతనం భారం ప్లస్ డీజిల్ విలువ తాలూకు అదనపు భారం రవాణా మీద పడి సరుకుల ధరలు పెరిగి 2 ద్రవ్యోల్బణాలు పడతాయి ప్రజల మీద. ఇట్లా ఈ రకంగా చాలా ఖరీదైందిగా ఆర్థిక వ్యవస్థ మారుద్ది. సామాన్య ప్రజల మీద దీని ప్రభావంగా చూసుకునేటట్లయితే ఓవరాల్గా మనకు తెలిసిందే, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులు అన్నిటి ఖరీదు పెరుగుద్ది. పైగా మంది ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎక్కువగా ఎగుమతులు చేసే దేశం కాదు, దిగుమతులే ఎక్కువ ఉన్నాయి మనవి. దాని మీద పడుద్ది ప్రభావం.
డాలర్లో అప్పు తెచ్చుకుంటే తక్కువ వడ్డీకి డబ్బులు వస్తాయని చెప్పి చాలా కార్పొరేట్ సంస్థలు విదేశాలకు పోయి డాలర్లో అప్పు తెచ్చుకున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలన్నీ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ అప్పులు తీర్చాలంటే ఇప్పుడు రూపాయలు పడిపోయిన కొద్దీ ఎక్కువ రూపాయలు కట్టాలి, వాళ్ళకి విదేశీ అప్పులకి ఎక్కువ కట్టాలి, వడ్డీలకి ఎక్కువ కట్టాలి. అట్లా కార్పొరేట్ ఎఫెక్ట్ అనేది ఈరోజు పెద్ద డేంజర్గా ఉంది. ఏంటంటే కార్పొరేట్లు ఈరోజు దివాలా తీసే స్థితి వస్తుంది, దేశీయ కంపెనీలన్నీ దివాలా తీసే స్థితి. రెండోది ఏంటంటే సామాన్యుల మీద చూసుకుంటే మనం దిగుమతి చేసుకునే ఎరువులు దిగుమతి చేసుకుంటాం, చాలా అవి ఖరీదైనగా మారుతాయి, కాస్ట్లీ అవుతాయి రైతులకి. రెండోది నూనె, వంట నూనెలు మనం దిగుమతి చేసుకుంటాం, అవి ఖరీదైనవి. గృహోపకరణాలు ఖరీదైనవి అవుతాయి. ఓవరాల్గా ధరలన్నీ పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు ఖరీదుగా మారుతాయి. పిల్లల్ని ఆల్రెడీ విదేశాల్లో చదివించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు కూడా పెరిగిపోద్ది. ఇంతకుముందు 60,000 పంపితే అయిపోయేది, ఒక 6 నెలల 3 నెలలు 2 నెలల చదువు ఇప్పుడు 70,000 80,000 పంపాలి, ఖరీదైంది. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజల మీద మాత్రం చిన్న వాళ్ళ నుంచి మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల మీద విపరీతమైనటువంటి భారాలు పడతాయి. సతీష్ గారు, ఈ రూపీ డీవాల్యూ వలన అదేవిధంగా డాలర్ విలువ పెంపడం కావచ్చు, ఇవన్నీ విషయాలు కనుక పరిశీలించినట్లయితే అన్ని ప్రతికూలమైనవే కాదు, అనుకూలమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉన్నారు విశ్లేషకులు. అది ఎంతవరకు వాస్తవం అండ్ ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి? ప్రతికూల అంశాలు ఒకటి ఏంటంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానివల్ల కొత్తగా ఇంపోర్ట్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువ అవుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్పులు తీసుకున్న వాళ్ళకి. బట్ అట్ ది సేమ్ టైం పాజిటివ్ అంశాలు అంటే ముఖ్యంగా మనం చూస్తే కార్పొరేట్ రంగంలో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే విదేశీ మార్కెట్ ద్రవ్యం వస్తుందో, ఎవరైతే ఎక్కువగా సర్వీస్ సెక్టార్లో వాళ్ళు ఆపడే అవకాశం ఉంది. అంటే ఐటీ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్లో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పోర్ట్ సెక్టర్ కొద్దిగా పోతూ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ డిప్రిషియేషన్ వల్ల ఒకటి. రెండోది రూపీ డిప్రిషియేషన్ వల్ల ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే రిటైరీస్ కానీ సేవింగ్స్ చేసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఎఫ్డీలో వడ్డీలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు గత 2 ఆర్బీఐ మీట్లో కూడా 0.25 బేసిస్ పాయింట్స్ అంటే దాదాపు 0.5% దాకా మనకి వడ్డీ రేట్లు పెంచడం చూసాము. ఇప్పుడు అక్టోబర్లో వచ్చే ఆర్బీఐ మీట్లో ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ డెఫినెట్గా పెంచేటట్టు కనపడుతుంది. ఇప్పుడు రూపీ క్షీణత ఇలాగే ఉంటే కనుక బ్యాంక్లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్న వాళ్ళకి కొద్దిగా లాభం, వాళ్ళకి వడ్డీ కొద్దిగా పెరుగుతుంది కదా. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయటం కూడా అవుతుంది, ఎందుకంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతూ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి సో డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెరిగి మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేక్ ఇన్ ఇండియా దానికి కూడా ఊతం వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొద్దిగా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, సో దానివల్ల ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మెయిన్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి ఊతంతో పాటు డొమెస్టిక్గా ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే ఇంపోర్ట్స్ దాటి తట్టుకోలేకపోతున్నాయో వాళ్ళు ఇంపోర్ట్స్కి ఇప్పుడు ఎక్కువ కాంపిటేటివ్గా అవుతారు. ఎందుకంటే 10% ఇంపోర్ట్స్ ప్రైజులు పెరిగిపోయినట్టే కదా, రూపాయి 10% క్షీణించిందంటే. సో డొమెస్టిక్ కంపెనీస్ ఎక్కువ పనితీరు ఇంప్రూవ్ అయితే కనుక వాళ్ళు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో టు అన్ ఎక్స్టెంట్ ఇండస్ట్రీ పరంగా ఎకానమీ పరంగా మనకి కొద్దిగా బెనిఫిట్ కూడా రూపీ వీక్నెస్ వల్ల వస్తుంది. సో నెట్ ఆన్ బ్యాలెన్స్ మనకి కొద్దిగా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మనం క్లియర్గా ఇది డెఫినెట్గా పాజిటివ్ అని చెప్పలేము. సో ఆన్ బ్యాలెన్స్ సమ్ ఆఫ్ ద పాజిటివ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద నెగిటివ్స్. షార్ట్ టర్మ్ నెగిటివ్ కొద్దిగా లాంగ్ టర్మ్ గ్రోత్కి ముఖ్యంగా ఇండస్ట్రీ వృద్ధి రేటుకి పాజిటివ్ అని చెప్పచ్చు. ఈ తరుణంలో స్టాక్ మార్కెట్ల గమనం ఏ రకంగా ఉండొచ్చు అంటారు? స్టాక్ మార్కెట్లో నియర్ టర్మ్ కొద్దిగా ఎఫ్ఐఎస్ ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. ఈ పతనం కంటిన్యూస్గా ఇంకా వీకర్ లెవెల్స్కి దారి తీస్తే కనుక, అది కూడా స్పెసిఫిక్గా ఇండియా స్పెసిఫిక్ పతనమే ఎక్కువ ఉంటే కనుక, అంటే వేరే దేశాల్లో వాళ్ళ కరెన్సీస్ వీక్ అవ్వకుండా డాలర్కి అగెనెస్ట్గా కేవలం భారతదేశంలో కరెన్సీ వీక్ అవుతుంటే కనుక మార్కెట్లో కూడా నెగిటివ్ రియాక్షన్ ఉంటుంది. కాకపోతే కొత్తగా పెట్టే ఇన్వెస్టర్లకి ఒక మంచి అవకాశం కింద వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఈ రూపాయి పతనం అయిపోయింది అనే కాన్ఫిడెన్స్ రావాలి. స్టాక్ మార్కెట్లో కొన్ని సెక్టర్లు ఎవరైతే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారో లేకపోతే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఉన్నాయో వాళ్ళకి వరకు
కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అవటం మనం చూస్తున్నాము ఈ డాలర్ స్ట్రెంగ్త్ ఆర్ రూపీ వీక్నెస్ వల్ల. బట్ ఓవరాల్ యాజ్ ఎ మార్కెట్ పరంగా చూస్తే కనుక స్లైట్లీ నెగిటివ్ అనే చెప్పాలి. రాంబాబు గారు, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఈ డిసెంబర్ నాటికి డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ దాదాపు 80 రూపాయల దాకా వెళ్ళొచ్చని అంటూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ద్రవ్యోల్బణాన్ని అరికెట్టే విధంగా ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎక్స్టర్నల్ జరిగేటటువంటి విషయాల మీద మనకు కంప్లీట్ కంట్రోల్ లేనప్పుడు ఇంటర్నల్గా మనకు ఉన్నటువంటి సిస్టమ్ని ఏ మేరకు మనం స్ట్రెంథెన్ చేయగలుగుతాం. ఇంటర్నల్గా మనం చేయగలిగింది ఏమిటి? ఎక్స్పోర్ట్ యూనిట్స్ని ఎక్కువగా దాన్ని మనం ఎంకరేజ్ చేయటం, ఎక్స్పోర్ట్ యూనిట్స్కి బ్యాంకుల ద్వారా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మోర్ మనీని పంప్ చేయటం. ఇవి మనం ఇంటర్నల్గా పెంచుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇప్పుడు ఎక్స్టర్నల్గా క్రూడ్ ఆయిల్ ధర పెరగటం అనేటటువంటిది మన కంట్రోల్ లేదు. బట్ దాని ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది? క్రూడ్ ఆయిల్ పెరగటం అంటే పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరుగుతుంది, ఇవన్నీ పెరిగేవి. సో ఈ పెట్రోల్ డీజిల్ పెరగటం వల్ల ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ రంగం మీద భారం పడుతుంది. ఎవరెవరైతే దేశీయ మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా ఎక్కువ భారం పడుతుంది. సో $140 ఒక బ్యారెల్ ఉండే దగ్గర నుంచి 40కి వచ్చినప్పుడు ఏదైతే గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుందో ఆ అమౌంట్ అయితే సేవ్ చేసుకున్నారు కదా, ఏం చేశారు మరి దాన్ని? సో ఇప్పుడు కూడా దాన్ని సబ్సిడైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదర్వైజ్ దాన్ని అట్లా పెంచుకుంటూ పోయినారనుకోండి, ఈ ₹100 ఒక లీటర్ పెట్రోల్ వెళ్తుంది. సో దానివల్ల దేశీయ మార్కెట్లన్నీ కుప్పగూలుతాయి. దేశీయంగా చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా భారం పెరుగుతాయి. దానివల్ల ధరలు పెరిగేటిని ప్రమాదాలు ఉంటాయి. అందుకని ఎక్కడొక్కడ గవర్నమెంట్ దీన్ని సబ్సిడైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఇవాళ పెరిగినటువంటి ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో అది చాలా హారిబుల్గా దాదాపు 10-15 లక్షల కోట్ల రూపాయలకి చేరిపోయినాయి. సో అవి రికవరీ మెకానిజం ఎక్కడుంది? ఏ రకమైనటువంటి కార్యక్రమం చేసినా కూడా మెయిన్లీ కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ యూనిట్స్ అన్నీ కూడా వీటికి బాధ్యులైనాయి. సో ఆ ఆస్తుల్ని అమ్ముకుని రికవరీ లేక బ్యాంకులు ఫర్దర్గా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి అడ్వాన్స్ చేద్దామని అంటే వైబుల్గా లేనటువంటి పరిస్థితి బ్యాంకులే తయారైనాయి. సో బ్యాంకుల్ని పరిపుష్టం చేయాలంటే ప్రభుత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ సప్లై చేయాలి. క్యాపిటల్ ఏమి సప్లై చేయకుండా ఏ రకంగా కూడా డిపాజిటర్ని సాటిస్ఫై చేయకుండా వాళ్ళని భయపెడుతున్నంత కాలం బ్యాంక్స్ దగ్గరికి డిపాజిట్స్ రావట్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్కి అడ్వాన్స్ చేయలేకపోతున్నారు, చేసిన అడ్వాన్సెస్ అన్ని ఎన్పిఎల్గా ఫెయిల్ అవుతున్నాయి, లాభదాయకత లేదు. ఇవాళ 21 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయిగా. సో ప్రైవేట్ బ్యాంకులు ఐసిఐసిఐ లాంటి బ్యాంకులు కూడా నష్టాల్లోకి వచ్చాయిగా. సో పెద్ద పెద్ద బ్యాంకులన్నీ నష్టాల్లోకి రావటం వల్ల ఎక్స్పోర్ట్ చేస్తూ బయట ఎక్స్టర్నల్ మ్యాటర్స్ని సబ్సిడైజ్ న్యూట్రలైజ్ చేయగలిగినటువంటి ఇంటర్నల్ మెకానిజం ఎక్కడి నుంచి మనం డెవలప్ చేయగలుగుతాం? అంచేత బ్యాంకులని పరిపుష్టం చేయకుండా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ మనజాలవు ఇక్కడ. అట్లాగే కార్పొరేట్ రంగంలో కూడా నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులకి నిజాయితీ లేని వ్యక్తులకి తేడా లేకుండా పోయింది. సో ఎవరెవరైతే వీటిని బ్యాంకుల్ని మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా రికవర్ చేయాలి. మన దగ్గర చాలా స్ట్రాంగ్ మెకానిజం ఉంది. బట్ ఎందుకో వారి పట్ల ఒక రకమైనటువంటి సానుకూలత ప్రదర్శించి ఈ 15 లక్షల కోట్ల రూపాయల వల్ల బ్యాంకుల్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వెళ్ళారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వాటిని కొంత రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. ప్లే చేయడం వల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టినందువల్ల ఇరాన్ నుంచి ఎవరు కూడా ఆయిల్ పర్చేజ్ చేయలేకపోతున్నారు. కొంతకాలం క్రితం రష్యా మీద ఇంపోజ్ చేశారు. రష్యా మెయిన్లీ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో వాళ్ళు కుప్పకూలింది వాళ్ళ వ్యవస్థ అంతా కూడా. అంచేత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద మన కంట్రోల్ లేకపోయినా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనం చాలా స్టెబిలైజ్ కనుక మనం చేయకుండా ఉంటే రూపీ డివాల్యూలు అవటం, ధరలు పెరగటం, ఈ రకమైన కార్యక్రమాలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్కి ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేటెడ్ అటెంప్ట్తో ఇవన్నీ చేయాలి. చివరిగా పాపారావు గారు, గతంలో ఎన్నడూ లేని విధంగా 10వ రోజు కూడా పెట్రోల్ ధరలు పెంచారు. ఇది సామాన్యుడిపై ఎటువంటి భారం పడబోతుంది? అదేవిధంగా ఈ రూపాయి క్షీణత కావచ్చు, లేదంటే అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా కావచ్చు, ఓవరాల్గా చూసినప్పుడు ఒక సామాన్యుడు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవచ్చు అంటారు ఆర్థికంగా? ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఒకటి దాని పరిణామాల వల్ల డాలర్ బలపడటం, రూపాయి బలహీనపడటం, మనకి స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, ప్లస్ మూడోది పెట్రోల్ ధరల పెరుగుదల మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనే దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ ధరల ప్రభావం గురించి, డీజిల్ ధర అనేది పెరిగిన కొద్దీ దేశీయ ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరిగి దాన్ని సామాన్యుడి మీద తడిసి మోపుడు అవుద్ది భారం. ఏ వర్గాలైతే ఫిక్స్డ్ ఇన్కమ్ మీద బతుకుతాయో, ఇది కింద జనాలు, పేద జనాలు కానివ్వండి, మధ్యతరగతి ఉద్యోగస్తు వర్గాలు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కంలో వాళ్ళు కొనగలిగినవి ఇంతే ఉంటాయి, ఇన్ని మాత్రమే కొనుగోలు చేయగలరు. అదే అంటే వాళ్ళకి బడ్జెట్ వేసుకుని బతకాలి. బడ్జెట్ వేసుకుని బతికే జీవితంలో నెలవారీ ధరలు పెరిగిపోతుంటే, రోజువారీ ధరలు పెరుగుతుంటే ఆ బడ్జెట్ కోతలు పెట్టుకోవాల్సింది. అంటే కొన్ని కొనాల్సినవి కొనలేకపోతారు, వాళ్ళకి అవసరమైనవి కొనాల్సినవి కొనలేకపోతారు. దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో
కొనుగోళ్లు అమ్మకాలు తగ్గుతాయి కంపెనీలు కూడా ఆటోమేటిక్గా ఏంటంటే స్లోగా దెబ్బతింటుంటాయి. అంటే ఓవరాల్ ఆర్థిక వ్యవస్థలోనే మాంద్య పరిస్థితులు, జీడిపి తగ్గటం ఇవన్నీ వస్తాయి. రెండోది రూపాయి పతనం వల్ల జరిగే ఇంకో పరిణామం ఏంటంటే ఇందాక చెప్పుకున్న వాటితో పాటుగా ఇందాక చెప్పిన ప్రధానమైన అంశాల్లో కార్పొరేట్లు దెబ్బతింటాయి. దేశీయ కార్పొరేట్లు దెబ్బతిన్న కొద్దీ అది కూడా జీడిపికి దెబ్బే. విదేశీ అప్పులు తీర్చలేక వాళ్ళు దెబ్బతింటారు. ఇట్లా ఏ రకంగా చూసినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇంతకుముందు ఒక మాట అన్నారు ఎవరు, వెంగాళి కృష్ణ మీద జవహర్లాల్ నెహ్రూ ఉండగా ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నా అంటే అవర్ ఫారిన్ పాలసీ ఈజ్ రియల్లీ ఫారిన్ బికాజ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఫారిన్ అన్నాడు. మన విదేశాంగ విధానం నిజంగా విదేశాంగం అయిందే, ఎందుకంటే ఇది విదేశాల్లో తయారవుద్ది అన్నాడు. ఇప్పుడు ఆర్థిక విధానాల గురించి ఆ మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాన్ని సారాంశమైన ఏంటంటే ఆయన చెప్పింది ఎక్స్టర్నల్గా మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఇంటర్నల్గానే కంట్రోల్ చేసుకోవాలి. 100% కరెక్ట్. ఇంటర్నల్గా మనం మార్పులు చేసుకోవాలి ఆర్థిక వ్యవస్థ స్వభావంలో, తద్వారా తట్టుకోవాలి. కానీ ఏంటంటే మన విదేశాంగ విధానం ఎలా తయారైందంటే కనపడ్డ ప్రతిదీ దిగుమతి చేసుకుంటున్నాం ఆర్థిక విధానాలు. కాబట్టి ఏంటంటే దేశీయంగా బలపడాలంటే ఒక్కటే మార్గం ఉంది. దీనింటికి మేక్ ఇన్ ఇండియా కాదు, సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడటం మాత్రమే కాదు, దేశీయంగా వ్యవసాయ రంగం ఏదైతే బలహీనంగా ఉందో 50% మంది ఆధారపడున్న వ్యవసాయ రంగాన్ని మీరు కనుక లాభసాటిగా చేయగలిగితే దేశంలోనే డిమాండ్ వస్తుంది, దేశం నిలబడుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగిపోతోంది. మరో వంక ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రూపాయి పతనం ఆగడం లేదు. డిసెంబర్ నాటికి రూపాయి విలువ 73 నుండి 74 స్థాయి వద్ద స్థిరపడొచ్చని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.